తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సీరియస్ అయింది. అయితే హీట్ ఎక్కిస్తోందనే చెప్పొచ్చు. ఈ కేసు మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. అయితే ట్యాపింగ్ కేసుపై సిట్ దర్యాప్తు అయితే స్పీడప్ చేస్తోంది. ఇందులో ఉన్న నిందితుల్ని వరుస పెట్టి విచారిస్తున్నారు. ఇటు బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను విచారిస్తోంది. ఇలాంటి టైంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికి నిజమన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ వ్యవహారం అంతా అప్పటి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని ఆమె ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్, కేటీఆర్, జగన్ సూత్రధారులు. ఈ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా, బైబిల్ మీద ప్రమాణం చేసి ఎవరినైనా ఎదుర్కొంటానన్నారు. ఫోన్ ట్యాపింగ్ మాత్రం నిజమని ఏ విచారణ సంస్థ ముందైనా చెప్పేందుకు సిద్ధమన్నారు వైఎస్ షర్మిల. ఇలాంటి టైంలో షర్మిల చేసిన వ్యాఖ్యలను సిట్ పరిగణలోకి తీసుకుంటుందా, విచారణకు పిలుస్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సిట్ ఒకవైపు అయితే విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన వ్యాఖ్యలను సిట్ ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది అనుకోవచ్చు? ఆమెను మళ్ళీ విచారణకు పిలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు రోజురోజుకి బయటపడుతున్నాయి. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే దానికి సంబంధించి సిట్ ఇప్పటికే సమాచారం సేకరించింది కాబట్టి వారికి సంబంధించిన బాధితుల స్టేట్మెంట్ను కూడా సాక్షులుగా రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా రెగ్యులర్గా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుని కూడా విచారిస్తుంది. ఇప్పుడు 4వసారి ప్రభాకర్ రావుని ఈరోజు విచారించబోతున్నారు. ప్రభాకర్ రావు అప్పుడు జరిగినటువంటి అన్ని విషయాలపైన కొన్నిటికి సమాధానం చెప్తూ కొన్నిటికి దాటవేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సిట్ సేకరించిన ఆధారాలన్నిటిని కూడా ముందు ఉంచి సాక్ష్యాధారాలతో సహా ప్రభాకర్ రావుని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విచారణ జరుగుతుండగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి షర్మిల సంచలన వ్యాఖ్యలు నిన్న చేయడం జరిగింది. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, నా భర్తది, నాతో దగ్గరగా ఉన్నటువంటి వారి ఫోన్లను ట్యాపింగ్ చేసి నన్ను ఆర్థికంగా ఎదగకుండా, రాజకీయంగా ఎదగకుండా తొక్కాలని జగన్, కేసీఆర్ ప్రయత్నించారని చెప్పేసి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్వయంగా వైవి సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి నీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి నాతో చెప్పాడని చెప్పేసి కూడా ఆమె స్వయంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు కేసీఆరే ఈ ఫోన్ ట్యాపింగ్కి మొత్తం సూత్రధారిగా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగం చేశారని చెప్పేసి కూడా ఆమె చెప్తూ వచ్చింది. తెలంగాణలో పార్టీ పెట్టి యాక్టివ్గా ఎన్నికల సమయంలో షర్మిల పాదయాత్ర చేస్తూ అటు తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా పర్యటన చేసింది. దీనికి సంబంధించి ఆమె క్యాండిడేట్లను కూడా ప్రకటించే తరుణంలో ఆమె బలాన్ని అడ్డుకునేందుకు ఆమెను పోటీ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్కి ఏదైతే పరిస్థితులు ఏర్పడతాయో వాటికి సంబంధించి కేసీఆర్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆమె ఎవరు మాట్లాడుతున్నారో, ఆమె పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు, ఆమెకి దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు ఎవరు, వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని తనను తొక్కే ప్రయత్నం జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి కూడా ఆ షర్మిల సంచలన ఆరోపణలు చేసింది. ఒకవేళ సిట్ అధికారులు తనను సాక్షిగా కానీ విచారణకు పిలిస్తే నాకు తెలిసిన విషయాలు కూడా నేను చెప్తానని చెప్పేసి కూడా స్వయంగా షర్మిల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సిట్ అధికారులు షర్మిలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను మాత్రం ప్రస్తావించలేదు. ఇప్పటికే ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు ఆ ఫోన్ నెంబర్లన్నిటిని కూడా సిట్ సేకరించింది. ఆ నెంబర్ల ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి వారిని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటుంది. ఇక ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత వాటిని కాపీ చేశారు. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి కార్యాలయంలో ఉంటుంది కాబట్టి ఎస్ఐబి కార్యాలయంకి సంబంధించి ఎవరైనా ముఖ్య నాయకులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేయమన్న వారు కానీ అక్కడికి రాలేరు కాబట్టి
ఆ ట్యాపింగ్ చేసిన వివరాలన్నిటిని కూడా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని తీసుకెళ్ళి ఎవరైతే సుప్రీం అనుకున్నటువంటి లీడర్స్కి ఇచ్చారని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. ఆ సుప్రీం ఎవరు, ఎన్ని పెన్ డ్రైవ్లలో కాపీ చేసుకెళ్ళి ఇచ్చారు, ఎవరు ఆ ఫోన్ ట్యాపింగ్ వివరాలు విన్న తర్వాత ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు అనేది ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి నెంబర్లు ఇచ్చారు. ఏదైతే నక్సలైట్ల సానుభూతి పరులు హైదరాబాద్లో ఉన్నారు, వారు డబ్బులు పంపించడం, జిల్టన్ 6 బాంబులు చేరవేయడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి కూడా ఎస్ఐబి కొన్ని ఫోన్ నెంబర్లు లిస్ట్ అవుట్ చేసి రివ్యూ కమిటీకి అందించడం, రివ్యూ కమిటీ వాటిని ఎస్ఐబి నక్సలైట్ల సానుభూతి పర్లే అనుకొని వాటిని ఓకే చేయడం, ఆ తర్వాత టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకి ఆ నెంబర్లు ఇచ్చి వీళ్ళ నిఘాలో, ఎందుకంటే ఆ ప్రొవైడర్స్ ఏదైతే వాళ్ళ యాక్సెస్ ఇస్తేనే ఇక్కడ ఎస్ఐబి కార్యాలయంలో ఆ ఫోన్ ట్యాపింగ్లు వినడానికి వీలుంటుంది. ఆ విన్న ట్యాపింగ్తో పాటు వాటిని పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్లో కాపీ చేసి ఎవరికి ఇచ్చారనేదే ఇప్పుడు చాలా ఈ కేసులో ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయము. ఖచ్చితంగా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఆ ట్యాపింగ్ చేసిన పెన్ డ్రైవ్లు ఎన్ని కాపీ చేశారు, అవన్నీ కూడా ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడెక్కడ పెట్టారు, వాటిని విన్న తర్వాత యాక్షన్ ఏ విధంగా చేశారు, వాటన్నిటికీ సంబంధించిన సమాచారం పైన సిట్టు దర్యాప్తు చేస్తుంది. చాలా కీలకమైన దశలో దర్యాప్తు ఉంది ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 14 నెలల నుంచి, అంటే 15 నెలల నుంచి సిట్టు ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. అనేక సాక్ష్యాలు, ఆధారాలు, ఎవిడెన్స్ని అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి విషయాన్ని కోర్టుకు తెలియజేయడం, ఎప్పటికప్పుడు దర్యాప్తు సమాచారాన్ని కోర్టు ముందు ఉంచడం, నిందితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, అదేవిధంగా ప్రభాకర్ రావుకి హైకోర్టులో బెయిల్ రాకుండా చేయడం కోసం పోలీసులు సేకరించిన ఆధారాలన్నింటినీ కూడా హైకోర్టు ముందు ఉంచడంతోనే ప్రభాకర్ రావుకి హైకోర్టులో బెయిల్ రాలేదు. ఆయన వేసిన పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావుకి వెళ్ళి అక్కడ ఆగస్టు 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ప్రభాకర్ రావు పైన, కానీ విచారణ చేయొచ్చు అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణకు వస్తున్నాడు, ఆయన నోరు విప్పుతున్నాడు, కానీ తన పై అధికారుల అనుమతితోనే నేను చేశానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గతంలోనే పై అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్టు. అందులో ఎవరైతే మావోయిస్టు సానుభూతుల పర్లు అని చెప్పేసి ఆయన లెటర్ పెట్టడం, దాన్ని మేము అప్రూవల్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా అప్పటి ఉన్నతాధికారులు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉన్నతాధికారులను కూడా ప్రభాకర్ రావు ఇక్కడ చీటింగ్ చేశాడు, రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు పెట్టి మావోయిస్టుల సానుభూతి పరులు అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కాబట్టి కేసు చాలా కీలకమైన దశలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. సాక్షులుగా, ఎందుకంటే బాధితులే ఎవరైతే ఫోన్లు ట్యాపింగ్ చేశారో, ప్రతిపక్ష నాయకులు కీలకంగా ఉన్నవాళ్ళు బంధువులకు పిలుపునిచ్చినప్పుడు రాస్తారోకులు చేసిన సమయంలో ముందస్తుగానే 2 రోజుల ముందే వాళ్ళ ఇంటి ముందు పికెట్లు ఏర్పాటు చేయడము, వారిని హౌస్ అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఏ లీడర్ ఎప్పుడు బయటకు వస్తాడనే సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గత ప్రభుత్వం తెలుసుకుందనే సమాచారం వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్గా ఉంది. ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలను కూడా సిట్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల వాడిన నెంబర్లు ఏవి, ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి నెంబర్లు షర్మిలవి అయితే ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి కూడా ఆమె స్వయంగా తనతో చెప్పాడని చెప్తుంది. కాబట్టి స్వయంగా కేసీఆర్ పేరుని ఆమె ప్రస్తావించింది. కేసీఆర్ సీఎంగా ఉండి జగన్ అండదండలతో ఇద్దరు కలిసి నన్ను రాజకీయంగా ఎదగొద్దు, ఆర్థికంగా మూలాలు దెబ్బతీయాలని నా ప్రతి కదలికపై ఫోన్ ట్యాపింగ్ చేసి నా సమాచారాన్ని తెలుసుకున్నారని చెప్పేసి ఆమె కుండ బద్దలు కొట్టింది. కాబట్టి అవసరమైతే షర్మిల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసేందుకు సిట్ అధికారులు పిలిచే అవకాశం కూడా ఉంది. ఆమె కూడా స్వయంగా నేను వస్తాను సిట్టు ముందుకు అని చెప్పేసి కూడా షర్మిల చెప్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ అరెస్టులు ఏవి ఉండబోతున్నాయి, రాజకీయ ప్రకంపనలు మొదలవుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత నోటీసులు రాజకీయ నాయకులకే ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి విచారణ అయితే కీలక దశలో ఉంది. దీని వెనుక రాజకీయ సూత్రధారులు ఎవరైనా దానిపైన సిట్ ఫోకస్ పెడుతుంది. అదే ఈ టైంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీని వెనుక జగన్, కేసీఆర్ ఉన్నారంటూ, నా ఫోన్ కూడా ట్యాప్ జరిగిందంటూ ఆమె ఆరోపిస్తున్నారు. సిట్ ఎంతవరకు ఆమె వ్యాఖ్యలను కన్సిడర్ చేస్తుందనేది చూడాలి.